చట్టాలను ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేశామన్నారు మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరి రామకృష్ణ నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ముఖద్వారాన్ని లోకేష్ ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ముంబై నటి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ పాలనలో తప్పు చేసిన అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయన్నారు లోకేష్. ఏ అధికారులైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్ గా తీసుకుంటామని చెప్తున్నాం. అందులో భాగంగా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నాం. మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం, మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. పులివెందుల ఎమ్మెల్యే కదా ఆయన కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడ తిరిగే ఆయన గేట్ కి తాళి కట్టేది ఇవన్నీ లేదు కదా. ఆయన కూడా తిరిగి